హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ క్రాఫ్ట్స్. ఈరోజైతే కొత్తిమీర పచ్చడి చేస్తున్నాం. ఇది ఎలాగంటే నిల్వ ఉండేలాగా, అట్లీస్ట్ ఒక 1 మంత్ అయినా సరే మనం నిల్వ చేసుకుని తినేలాగా చేస్తున్నాను అనమాట. దీనికోసం కొత్తిమీరని కట్ చేసుకుని బాగా కడిగి ఒక 1 or 2 hours ఎండలో ఎండబెట్టండి. వాటర్ బాగా ఇంకిపోవాలన్నమాట. ఈలోపు చింతపండుని తీసుకుని హాట్ వాటర్లో వేసి ఒక 10 minutes వరకు ఉంచండి. అప్పుడు చింతపండు మెత్తగా అవుతుంది. పచ్చడి నిల్వ ఉండేందుకు మనం మెంతులు ఆవాలను బాగా వేపి పౌడర్ చేసుకుని కలుపుకోవాలి. మనం ఏ పచ్చడి చేసినా అది నిల్వ ఉండేలా చేయాలంటే మెంతులు ఆవాలు బాగా వేపి పౌడర్ చేసి వాటిలో కలపాలి. అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేపుకోవాలి. వీటిని కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇప్పుడు ముందుగా వేపిన మెంతులు ఆవాలని పౌడర్ చేసుకుందాం. బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఆరబెట్టిన కొత్తిమీరను తీసుకుని ఆయిల్ పోసి అందులో వేసి బాగా వేగనివ్వాలి. మనం ఎంత కొత్తిమీర తీసుకున్నా ఆయిల్లో వేయించేసరికి అది కొద్దిగా అవుతుంది. చూసారు కదా, అంత కొత్తిమీరకి వేయించాక ఎంతే అయ్యింది. ఇప్పుడు చల్లారబెట్టిన ఎండుమిరపకాయలని చింతపండుని గ్రైండ్ చేసుకోవాలి. మన రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇది ఒకసారి గ్రైండ్ చేశాక అప్పుడు కొత్తిమీరను కూడా దీంట్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. కొత్తిమీరని కొద్ది కొద్దిగా వేస్తూ గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్లోకి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆవపిండి మెంతుల పిండిని కూడా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేయండి. మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పచ్చడి అంతటిని కూడా తాలింపులో వేయాలి. ఆయిల్ వేసి పోపు దినుసులు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించి చల్లారబెట్టాలి. వేడిగా ఉన్న తాలింపులో పచ్చడి ఎప్పుడు కూడా వేయకూడదు. సో తాలింపుని బాగా చల్లారనివ్వండి. తాలింపు చల్లారాక పచ్చడి వేసి బాగా కలపండి. ఇలా కలిపిన ఈ పచ్చడిని ఒక గాజు సీసాలోకి తీసుకుని కొద్దిగా ఆయిల్ పోసుకుని పచ్చడిని అంతటిని దాంట్లో వేసి స్టోర్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో నిల్వ ఉండే పచ్చడిలో ఆయిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టేస్టీ నిల్వ ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.